హాయ్ హలో నమస్తే. ఇవాళ మైక్రో గ్రీన్స్ ఎలా పెంచాలో చూపిస్తున్నాను. 2 స్పూన్ల మెంతులు తీసుకున్నాను. మెంతులు ఎలా పెంచుతాం, మెంతి కూర. 2 స్పూన్లు ఆవాలు ముందు రోజు రాత్రే నానబెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా వడకట్టేసి వాటర్ అంతా తీసేసి మూటలు కట్టి ఉంచాను అన్నమాట. 24 అవర్స్ 24 అవర్స్ అలా ఉంచితే మొలకలు వస్తాయి అన్నమాట. ఈ మెంతి వాటర్ వేస్ట్ చేయకండి. షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే తాగేసేయచ్చు. నెక్స్ట్ డే 3వ రోజు ఇలా వచ్చేసాయి స్ప్రౌట్స్, మొలకలు వచ్చేసాయి. ఆవాలును మెంతులు, ఫెనిగ్రీక్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్. ఇలా బాక్సులు తీసుకుని ఒక బాక్స్కి కాటన్ క్లాత్ వేసాను. చూద్దాం ఎలా వస్తాయి అని. మామూలుగా అలానే వేస్తాను, ఒకసారి చూద్దామని క్లాత్ వేసాను. ఇంకోటి మామూలుగా నేను వేసుకుంటే వేసాను అన్నమాట. నేను ఎప్పుడు ఇలానే వేస్తాను, క్లాత్ ఏమి వేయను. ఎక్కడో చదివాను, చూద్దామని వేసాను. టిష్యూ పేపర్ అంటారు, క్లాత్ అంటారు కదా అని. ఈ 2 బాక్సుల్లో మెంతులు సర్దేశాను. ఇంకో బాక్స్లో ఆవాలు వేస్తున్నాను. ఆవాలు గ్రోత్ కొంచెం నిదానంగానే వస్తుంది. బాక్సుల్లో కింద వాటర్ వేసేసి పైన ఇవి పెట్టేస్తున్నాను. పైన మళ్ళీ నీళ్ళు చల్లేస్తున్నాను. సమ్మర్ అయితే 2 పూట్ల నీళ్లు చల్లుకుంటూ మార్చుకుంటూ ఉండాలి. 4వ రోజు ఫర్టిలైజ్ అయిపోయాయి, ఆకులు వచ్చేసాయి. ఇంకా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి, కనబడుతున్నాయి కదా. బాగా మొలకలు వచ్చేసాయి అన్నమాట. ఆవాలు చూద్దాం. ఆవాలు కూడా ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, కొన్ని మాత్రమే ఫర్టిలైజ్ అయ్యాయి. వాటర్ మార్చేస్తున్నాను. అన్నిటికీ వాటర్ మార్చేసి మళ్ళీ ఫ్రెష్గా వాటర్ వేసేసి యాజ్ ఇట్ ఈస్గా అన్నీ పెట్టేసి మళ్ళీ క్లాత్ కప్పేస్తాను. ఇది ఎర్రగా ఉంది ఎందుకంటే దీనిలో నేను లాస్ట్ టైం మట్టి వేసి కొత్తిమీర వేసాను అనమాట, ధనియాలు. అది మట్టి పట్టేసింది లాస్ట్లో. ఈ బాక్సులన్నీ నీట్గా ఉన్నాయి. సో మళ్ళీ అన్నీ యాజ్ ఇట్ ఈస్గా సెట్ చేసేసి పైన క్లాత్ కప్పి ఉంచేస్తాను. ఈ రోజుకి నీళ్ళు చల్లుతున్నాను. మళ్ళీ ఈరోజు క్లాత్ కప్పేసి ఇంకా కొన్ని ఆవాలు అక్కడక్కడ ఉన్నాయి కదా, అందుకోసం అన్నీ నీడ పట్టునే పెట్టాను. ఇంట్లోనే ఎండ తగలకుండా పెట్టాను. మొత్తం అంతా కప్పేసి ఉంచాను. మళ్ళీ సాయంత్రం కూడా క్లాత్ పైన అంతా నీళ్ళు చల్లాను అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసాయి బాగా. చూసారా, 5వ రోజుకి బాగా వచ్చేసాయి. ఇక క్లాత్ అవసరం లేదు, జస్ట్ వాటర్ మార్చేసుకొని. చూసారా, చూపుడు వేలు ఎంత పెరిగిపోయాయి. అన్నిటికీ వాటర్ ఫ్రెష్గా మళ్ళీ వేసి పైన నీళ్లు చిలకరించేసి నీడపట్టును ఉంచుకోవటమే. కొంచెం ఒకవేళ నీరెండ తగిలినా పర్వాలేదు, కాసేపే, మరీ ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట. కొంచెం బయట గాలి వెలుతురు కూడా తగలాలి అప్పుడప్పుడు, కానీ ఎండలో ఉంచకూడదు. మళ్ళీ ఇలా ఫ్రెష్గా అన్నీ మార్చేసాను.
చూడండి ఎంత బాగుందో నీట్గా. వీటికి మందులు ఏమి లేవు, మట్టి కూడా లేదు. నీట్గా శుభ్రంగా ఆరోగ్యంగా పెంచుకున్న ఆకుకూరలు అన్నమాట. బయట అయితే బాగా మందులు కొడతారు కదా. ఇది ఆవకూర, ఇవి మెంతులు. అన్నీ ఫ్రెష్గా మార్చిన తర్వాత కాసేపు కిటికీలో ఉంచానన్నమాట. నీరెండ తగులుతుంది మార్నింగ్ 8 కల్లా. చూడండి చాలా తక్కువ ఎండ, నీరెండలో పెట్టాను కాసేపు, ఒక ½ అన్ అవర్ పెట్టాను. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మార్చేసాను అనమాట, ఇంట్లోనే పెట్టేశాను. ఆ తర్వాత నెక్స్ట్ డే చూడండి ఎంత బాగా పెరిగిపోయాయో. 2 ఆకులు వచ్చేసాయి బాగా అన్నిటికీ. సో ఈ స్టేజ్లో మనం చేసేసుకోవచ్చు, వంట వాడుకోవచ్చు వంటకి. కానీ నేను ఇవాళ వేరే కర్రీ ఉంది కదా, నేను రేపు పప్పులో వేస్తానన్నమాట. ఇది 6వ రోజు మీకు చూపిస్తున్నాను. చూడండి వేర్లు ఎలా వచ్చాయో, కింద రంధ్రాల నుంచి బయటకు వచ్చేసాయి, అట్టలాగా కట్టేసాయి. కేవలం వాటర్తోనే ఎంత బాగా పెరిగాయి చూసారా. చూడండి అట్టలాగా కట్టేసాయి బాగా వేర్లన్నీ. చాలా అందంగా కనపడుతున్నాయి కదా, చాలా రుచిగా కూడా ఉంటాయి. మనం ఇంట్లో పెంచుకున్నామన్న తృప్తి కూడా ఉంటుంది. ఈ క్లాత్లో వేసిన దానికి చూడండి వేర్లు ఎలా వచ్చేసాయో, క్లాత్ దాటుకొని వచ్చేసాయి. చూడండి క్లాత్ దాటుకొని వేర్లన్నీ ఎలా వచ్చేసాయో. వావ్. నేను రేపు మార్నింగ్ వండేస్తాను, పప్పు చేసేస్తానండి. ఇది ఆవకూర చూడండి, ఇది కొంచెం గ్రోత్ తక్కువగానే, అంటే లేట్గా వస్తుంది, కానీ ఫ్లవర్ వాజ్ లాగా ఎంత ముద్దుగా ఉందో. టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టేసుకున్నా అందంగా ఉంటుంది. ఇది కూడా చూడండి వేర్లు రంధ్రాల నుంచి వచ్చేసాయి. అన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా వాటర్ మార్చి పెట్టేశాను. చూడండి అట్టలాగా కట్టేసింది, అన్నీ అంతే. ఏ గింజలైనా ఇంతే అండి. ఇంకా ఒక రోజంతా నానబెట్టడం, మూటలు కట్టి పెట్టి ఉంచటం, 3వ రోజు మొలకలు వచ్చిన తర్వాత ఇలా వేసుకోవటం. మట్టిలో అయినా వేసుకోవచ్చు, ఇంకా అపార్ట్మెంట్స్ కదా, ఎన్ని కుండీలు లేవన్నమాట, పూల కుండీలు. వేరే మొక్కలన్నీ ఉన్నాయి. వావ్ సూపర్గా ఉంది. డైనింగ్ టేబుల్ మీద అలా ఫ్లవర్ వాజ్ లాగా పెట్టేసుకోవచ్చు, అందంగా ఉంది. చూసారా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ 7వ రోజండి, వారమైంది. సో ఇవాళ పప్పు వండేస్తాను నేను. ఇవాళ మా ఇంట్లో మెంతికూర పప్పు. ఇక ఒక 4 రోజుల తర్వాత ఆవకూర వండుకోవచ్చు. అది ఇంకా పెరగటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇంకా కొంచెం. చూస్తున్నారా, ఇంతే. మైక్రోగ్రీన్స్ పెంచుకోవటం చాలా సులభం. కొంచెం ఓపికగా మనం వాటర్ మార్చుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ, ఎండలో పెట్టకుండా జాగ్రత్తగా పెంచుకుంటే సరి. ఆరోగ్యం మన సొంతం.
స్వచ్ఛమైన ఆకుకూరలతో వండుకోవచ్చు. వారానికి ఒకసారి, ఈ వారం ఈ ఆకుకూర అయిపోతుందనగా మళ్ళీ ఇంకొక ఆకుకూరలు వేసుకోవచ్చు. ఏవైనా వేసుకోవచ్చు, మనం వాడుకోవచ్చు. ధనియాలు వేసుకుంటే కొత్తిమీర, అలాగా పెసలు, ఆవాలు, మెంతులు, ఇలా. ఇంతే అండి, ఇవే మైక్రోగ్రీన్స్. ఇది హైదరాబాద్లో ఒక చిన్న కట్ట 60 రూపాయలు. ఇక్కడ బెంగళూరులో 120 అంట. బిగ్ బాస్కెట్లోనూ ఎక్కడో సూపర్ మార్కెట్లలో అంత కాస్ట్లీ ఉంటాయి ఇవి. ఈ స్టేజ్లో వాడుకుంటేనే మనము పోషకాలన్నీ ఉంటాయి అన్నమాట. మైక్రోగ్రీన్స్ రెడీ టు కుక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stay home, stay safe. Take care. Bye.